లేదు, ఒక 10 నిమిషాలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. శేఖర్ ఎమ్మెల్యే సార్ చూడు నీటి కాటికి వచ్చినాడు. మానవ సమస్యలు అన్ని తీరాలంటే కాదు. ఈరోజు కోడుమూరు గాంధీలో గాలగుంటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని అందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసినటువంటి మా యొక్క గ్రామ పెద్దలు కన్వీనర్ గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకి, అలాగే ప్రతి ఒక్క సిబ్బంది వారికి ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 1000 రూపాయల పెన్షన్తో 4000 రూపాయలు చేసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాడు. గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక 1000 రూపాయలు పెంచడానికే దాదాపు 5 సంవత్సరాల నుంచి టైం తీసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాకుండా వచ్చిన వెంటనే 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలని చెప్పేసి, అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధులు కూడా చేసుకుంటుంది వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి. అలాగే ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో 38 పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు రావడం జరిగింది. ఈ ఊర్లో 3 పెన్షన్లు ఉన్నాయి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విఘ్నతతో ఈ యొక్క ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి సంక్షేమంతో పాటు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అలాగే మన కర్నూలు జిల్లాకి డ్రోన్ హబ్లు, అలాగే ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కటి చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి, అలాగే అన్నదాత సుఖీబాబు కూడా 2వ విడతలో వేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన 17 నెలల్లోనే తల్లికి వందనం అయితేనేమి, అలాగే ఫ్రీ బస్ పథకం అయితేనేమి, డిఎస్సిని కూడా వేయడం జరిగింది. కాబట్టి అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కూడా తెలపాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా తరఫున 5 100 ఆయుష్తో ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ